సార్ ఇందాక మీరు ఎవరితోనో ఈ ఫాస్టింగ్ అని ఏదో చెప్తున్నారు. అది నాకు అర్థం కాలేదు. అంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ గురించి విన్నాను కానీ, ఈ ఫాస్టింగ్ ఏంటి? అంటే జనరల్‌గా ఫాస్టింగ్ అంటే అందరూ ఏందంటే, మనం రెగ్యులర్‌గా చేసే ఉపవాసం అనుకుంటుంటారు అందరూ. సో, జనరల్‌గా మనం ఉపవాసం ఎందుకు చేస్తాం? ఆరోగ్యం బాగుండడానికి చేస్తాం. జనరల్‌గా అవును. ఎప్పుడైనా కూడా ఉపవాసం అనేది ఆరోగ్యం బాగుండడానికి చేస్తాం. అంటే వీక్లీ వన్స్ ఉపవాసం ఉంటాం మనం. ఎందుకంటే ఆరోగ్యము మొత్తం దానికి బ్యాలెన్సింగ్ మెథడ్స్ అన్నీ వస్తాయి కాబట్టి, ఒకరోజు ఉపవాసం ఉండడం ద్వారా ఏంటంటే బాడీ అంతా లోపల సదరకపోతది కాబట్టి, మనం జనరల్‌గా ఫాస్టింగ్ చేస్తుంటాం. దాని తర్వాత వెయిట్ లాస్ కోసం గానీ, లేకపోతే ఏమైనా డిసీజెస్ ఉంటే తగ్గడానికి మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చేస్తుంటాం మనం. హ్మ్. దాంట్లో రకరకాలు ఉంటాయి. 8 అవర్స్ ఉంటది, 16 అవర్స్ ఉంటది. ఇవన్నీ చేస్తుంటాం. సో, ఈ ఈ జనరల్ ఫాస్టింగ్‌కి లేకపోతే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌కి మించి ఇప్పుడు ఈ ప్రపంచానికి కావాల్సింది ఈ ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ అంటే ఏంది అంటే, మనం ఎలక్ట్రానిక్ డివైసెస్‌కి కంప్లీట్‌గా ఒక 1 డేనో, లేకపోతే డైలీ ఒక 3 అవర్సో, ఒక 4 అవర్సో ఏ రకమైన ఎలక్ట్రానిక్ డివైస్ ముట్టుకోకుండా మనం గడపడాన్నే ఈ ఫాస్టింగ్ అంటాం. సూపర్ సార్. ఆ! ఇది నాకు తెలిసి మీరే కనిపెట్టుంటారండి. నేనేం కనిపెట్టేది, ఆల్రెడీ పాపులర్ అయితున్నది. అంటే కానీ పాపులర్ అయితున్నది దాన్ని. ఈ ఫాస్టింగ్ అంటే ఏందంటే, మనం అంటే మనిషి ఏందంటే ఇప్పుడు మనకు ఎలక్ట్రానిక్ డివైసెస్ వచ్చిన తర్వాత మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు, అంటే పడుకొని కూడా మనోళ్ళు ఇంకా మొబైల్ ఫోన్లు తెల్లవార్లు వాడుతుంటారు అనుకో, అది వేరే విషయం గానీ, ఎలక్ట్రానిక్ డివైసెస్‌కి బాగా బానిసైపోయిండు. అది టీవీననో లేకపోతే మొబైల్, అత్యధిక పాత్ర మొబైల్‌ది. అవును సార్. ఇక సెకండ్ లెవెల్‌లో టీవీ, కంప్యూటర్, వర్క్ పేరు మీద కంప్యూటర్ మీద కూర్చోవడమో, లేకపోతే మనం తెల్లవార్లు మొబైల్ వాడటము, టీవీ చూడటము, ఏదో ఒక రకంగా మనము ఎలక్ట్రానిక్ డివైస్ లేకుండా మనం బతకలేని పరిస్థితికి వచ్చేసినాం. అవును. సో, జనరల్‌గా ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మనిషి బతకడానికి కొద్దిగా సౌకర్యవంతంగా చేసేది మాత్రమే తప్ప మనిషికేం అవసరం లేదు జనరల్‌గా. ఓకే. సో, ఆ ఎలక్ట్రానిక్ డివైసులు మనము తెలిసి తెలవక మనము 24 అవర్స్, అంటే మనం మేలుకో ఉన్నంత కాలం ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మీదనే ఉంటాం మనం. హ్మ్. సో, ఆ ఉండటం ద్వారా ఏందంటే, ఇప్పుడున్న జనాలకి ఏందంటే కొద్దిగా మానసికపరమైన ఇబ్బందులు బాగా ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ మానసిక ప్రశాంతత కావాలా, తర్వాత ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్‌గా నైట్ ఇంటికెళ్తాం, ఏదో చేస్తుంటాం. రపక్కన ఏదో ఒక న్యూస్ వస్తది. ఏదో ఒక మర్డర్ జరిగిందనో, లేకపోతే ఎక్కడో ఏదో జరిగిందనో, ఇమ్మీడియేట్‌లీ మనం ఎమోషనల్ అయిపోతాం. ఓకే. ఎమోషనల్ అయిపోయి ఆ ట్రామాలోకి వెళ్ళిపోయి ఇక మనం అదే ఆలోచించుకుంటూ కూర్చోవడం, ఏదో చేస్తుంటాం. సో, ఇప్పుడున్న ఆధునిక సమాజంలో కంపల్సరీ మనిషికి ఏందంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఈ ఫాస్టింగ్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయాలి. కనీసం రోజుకొక 2 అవర్సో, 3 అవర్సో మనం అది మానేసి, అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ యూజ్ చేయటం మానేసి, ఎదుటి వ్యక్తితోని మాట్లాడడమో, పుస్తకాలు చదువుకోవడమో, ప్రకృతిని ఎంజాయ్ చేయటమో, లేకపోతే ఒక నచ్చిన పాట వినటమో, నచ్చిన పని ఒక పెయింటింగ్ చేయటమో లాంటివి చేస్తే మానసికంగా వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు. ఓకే. అంటే అసలు ఇది సాధ్యం అవుతుందంటారా? ఒక 2-3 అవర్స్ వరకు అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఫోన్ పక్కన పెట్టడానికి. అసలు అంటే ఈ ఫాస్టింగ్ మీన్స్ మీరన్నారు కదా! ఎలక్ట్రానిక్ ప్రపంచంలో మనిషి ఏదనుకున్నా సాధ్యమవుతది. ఇది సాధ్యం కాదు, అది సాధ్యం కాదనే ముచ్చట లేదు. ఎందుకు అంటే, ఒకప్పుడు మనం ఒక ఊరికి పోతే బతకలేమనో, ఒక పనికి పోకపోతే బతకలేమనో అని అనుకుంటుండే. అవును సార్. కరోనా వచ్చిన తర్వాత అందరు ఇంట్లో కూర్చుంటే ప్రపంచం నడవలే. నడిచింది. ఆ? నడిచింది సార్. అప్పుడు మరి బ్యాంకింగ్ వ్యవస్థ ఎడిపోయింది, దొంగతనాలు ఎడిగిపోయినాయి, లేకపోతే అమ్ముకునేటోళ్ళు ఎడిగిపోయిళ్ళు. వ్యవస్థ మొత్తం ఇట్లా స్తబ్ద అయిపోయినా కూడా ప్రపంచం ఏమాత్రం చెక్ చేయట్లే. అవును. ఓకే. అవును. సో, ఒక 2 గంటలో, ఒక 3 గంటలో నువ్వు ఒక ఎలక్ట్రానిక్ డివైస్‌ని ఉపయోగించుకోకుండా ఉండటం అనేది ఎందుకు సాధ్యం కాదు? ఏదో ఒక టైంలో సాధ్యమవుతది. అవును. ఓకే. హ్మ్. కాబట్టి అది అందరికీ మంచిది. ఓకే. ఎందుకంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ వచ్చిన తర్వాత మనిషి తనను తాను మర్చిపోయి అదొక రకమైన ప్రపంచంలో బతికేస్తున్నాడు. సో, అప్పుడప్పుడు ఆ ప్రపంచం నుంచి బయటకొచ్చి మన ప్రపంచంలో, మన చుట్టుపక్కల జనాల గురించో, మనల్ని మన ఇంట్లో ఉన్న సభ్యుల గురించో, లేకపోతే మనం బ్రెయిన్ థింకింగ్ అనేది, ఫంక్షనింగ్ అనేది మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే, ఒకప్పుడు మనకు చిన్నప్పుడు క్యాలిక్యులేటర్ లేనప్పుడు హ్మ్. ఎవరైనా సరే ఎంత పెద్ద లెక్కైనా సరే నోటి మాటనే చెప్పేస్తుండే. అవును. ఒక ఫోన్ నెంబర్ చెప్తుండే. తర్వాత క్యాలిక్యులేటర్ ఉపయోగించకపోతుండే. ఏదన్నా కావాలన్నా కూడా వాళ్ళ బ్రెయిన్ బాగా ఫంక్షనింగ్ ఉంటుండే. అవును. ఇప్పుడు బ్రెయిన్ ఏం చేసిందంటే మొద్దుబారిపోయింది బ్రెయిన్ హ్మ్. అందరిది. ఇప్పుడు బ్రెయిన్‌లో నువ్వు ఏ క్వెషన్ అడుగు పక్కన ఫస్ట్ ఫోన్ ఫోన్ తీసుకోవాలా. తీస్తారు. అవును. లెక్కలు అడిగితే క్యాలిక్యులేటర్ తీయాలా. హ్మ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే గూగుల్‌లో మనమే పోయి అడగాల. ప్రతీదీ ఇంత అవును. చిన్న డౌట్ వచ్చినా గూగుల్‌లో కొట్టేస్తారు.
సో బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గిపోవడము, తర్వాత దీనివల్ల కంటిన్యూస్గా నువ్వు స్క్రీన్లు చూడటం వల్ల కంటికి ఎఫెక్ట్ పడి నిద్ర రాకపోవడము, తర్వాత రకరకాల న్యూస్లు చదివి మానసిక భయానందంలోకి చెందటము, ఉమ్, వీటి వల్ల మానవుని ప్రవర్తనలో బ్రెయిన్ ఫంక్షన్లో చాలా తేడా వస్తుంది. ఓకే. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఎట్టయితే మనకు ఫాస్టింగ్ అనేది ఉంటుందో, జనరల్గా ఇప్పుడు మనం మంత్లీ వీక్లీ వన్స్ అని చేస్తాం, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినట్టే మనం ఈ ఫాస్టింగ్ కూడా మన జీవితంలో కంపల్సరీ ఎంతో కొంత ఒక రోజుకు 1 గంటనో 2 గంటలో వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వాళ్ళు మరింత ఎనర్జెటిక్ కావాలంటే చేయాలి కంపల్సరీ. ఓకే. సో అట్లా చేయడం ద్వారా ఏంటంటే మానసికంగా చాలా దృఢంగా తయారవుతారు. ఓకే. బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది కొద్దిగా మనకు యాక్టివ్ అవుతుంది. అప్పుడు మనం సమాజం గురించి కానీ ఎదుటి వ్యక్తుల గురించి కానీ మనం ఆలోచించగలిగే శక్తి వస్తుంది. ఉమ్, ఎప్పుడైతే ఎటువంటి చికాకులు లేకుండా 1 గంట సేపు నువ్వు ఒంటరిగా ఉండి ఆలోచించుకుంటే నీకు రకరకాల ఐడియా మంచి మంచి ఐడియాలు వస్తాయి సార్. ఓకే. బ్రెయిన్ ఆలోచించదు, ఇది ఆలోచించని కాదు. మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఉమ్, ఎప్పుడు ఒక సమస్య మీద ఆలోచించనివ్వకుండా దాన్ని పాస్ ఆన్ చేస్తుంటాం మనం. ఓకే. సో ఆ పాస్ ఆన్ చేయకుండా తర్వాత మానసికంగా దృఢంగా ఉండడానికి మనకి ఈ ఫాస్టింగ్ అనేది కంపల్సరీ చేయమని చెప్తారు ఆయన అందరికీ. ఓకే. సో నేను కూడా ట్రై చేస్తాను సార్ వీక్లీ ఒకసారి ఈ ఫాస్టింగ్ ఉండడానికి. కంపల్సరీ ఉండాలని చెప్తున్నాను అందరికీ. చిన్నపిల్లల కాడ నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి మొబైల్స్ వాడుతున్నారు. అవును. అండ్ పిల్లలు కూడా ఇక ఎక్కువ పిల్లలైతే అన్నం ఇన్స్టా, తినాలంటే ఫస్ట్ వాళ్ళకు ఫోన్ ఉండాలి. వీళ్ళకి కూడా ఓపిక లేక ఇంతకుముందు వాడిన వీడియో చూపించి తిడుతుండే. ఇప్పుడు పిల్లలు కూడా అన్నం తినాలంటే మన చేతిలో ఫోన్ పెడుతున్నారు. అవును సార్. వీడు ఆ ఫోన్ చూసుకుంటే ఏం తింటుడు వానికి అర్థం కాదు. అవును. వాడు రప 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 తినేస్తున్నాడు వాడు, తెలుసా మీకు? అవును. చిన్నప్పుడు గోరు ముద్దలు తినిపించి చిన్నప్పుడు చిన్నపిల్లగానికి అన్నం తినిపించాలంటే అదొక ప్రోగ్రామ్ అది. అవును. ఇప్పుడు ఏం లేదు, వాని చేతిలో మొబైల్ పెట్టేస్తే వాడు వాడి ప్రపంచంలో వాడు ఉంటాడు, వాడికి ఏం పెడతాడు వాడు తింటూనే ఉంటాడు, తెలుసా మీకు? అవును సార్. అవును. మీరేమంటారు ఫోన్ రావడం అనేది, అంటే ఇంకా స్మార్ట్ గా తయారవుతుంది ఫోన్ రావడం ప్లస్ అంటారా ఇంకా స్మార్ట్ మొబైల్స్, లేదంటే మైనస్ అంటారా? ఫోన్ రావడం 100% మైనస్ అంట నేను. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు ఫోన్ లేని కాలంలో నేను కూడా బతికిన. అప్పుడున్నంత లైఫ్, అప్పుడున్నంత ఎంజాయ్మెంట్, అప్పుడున్నంత లైఫ్ ఇప్పుడు లేదు. ఓకే. అప్పుడు ఎందుకంటే అప్పుడు నేను ఇప్పుడు నా చిన్నప్పుడు హైదరాబాద్ నుంచి మా ఊరికి పోవాలనుకో, అప్పుడు ఫోన్లో లేని వ్యవస్థలో ఉమ్, ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏంటంటే పండగకు వస్తారులేని ఒక నమ్మకంతో ఉంటుండే అంతే. ఓకే. ఇంటికాడ మా అమ్మ నాన్న ఏం చేస్తుండే అంటే పండగకి ఇవాళ రేపు వీళ్ళు చూసుకొని వస్తారులేని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండే. ఉమ్, నేను కూడా ఏదో ఒకప్పుడు బస్ ఎక్కి వెళ్ళిపోతుండే. అటు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తుండే, ఇంటికి చేరుంటాడులే, క్షేమంగా చేరుంటాడులే వీడు ఉమ్, కాబట్టి అని ఒక నమ్మకంతో, అంటే పాజిటివ్నెస్ ఉంటుండే. ఓకే. రేపు ఎల్లుండో పండగ అయిపోయిన తర్వాత ఒక రోజు అటు ఇటు చూసుకొని వచ్చేస్తాలే అనుకుంటుండే. ఉమ్, ఓ 2 రోజులు రాకపోయినా అరే ఆరోగ్యం బాగాలేదేమో, లేకపోతే నా పనుండి ఆగిపోయిండేమో, ఏదో పొలం దగ్గర పనుండి ఆగిపోయిండేమో, లేకపోతే ఏదైనా పైసలు దొరకలేదేమో, రేపు ఎల్లుండి వస్తారని వీళ్ళు సదరకపోతుండే ఉమ్, ఫోన్ లేనప్పుడు. అంటే ఎక్కడ వ్యవస్థ అక్కడ సదరకపోయి ఒక పాజిటివ్ వేలో బతుకుతుండే. ఇప్పుడు నేను ఊరికి వెళ్ళాలనుకో, ఫస్ట్ నేను మా ఊరికి ఫోన్ చేసి వస్తున్నా అంటే అక్కడి నుంచి ఒక 50 ఫోన్లు వస్తాయి. ఎప్పుడు వస్తున్నావు, ఎట్లా వస్తున్నావు, బయలుదేరలేని వస్తూనే ఉంటాయి. అవును. మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడు పోతున్నావు స్టార్ట్ అవుతుంది. ఉమ్, మళ్ళీ అక్కడ నుంచి వాడు అక్కడ నుంచి ఊర్లో నుంచి కాల్ చేస్తాడు, ఏం తేవాలి, ఏం తాగుతావు, లేకపోతే ఏం తింటావు, ఉమ్, ఇది తెచ్చిపెట్టనా అది తెచ్చిపెట్టనా, నువ్వు చక్కలు రెడీ పెడతాను కొడుతూనే ఉంటాడు ఫోన్లో. అవును. అవును మళ్ళీ ఇక్కడ బయలుదేరుతావు కదా, ఉమ్, బయలుదేరి ఇక్కడి నుంచి వస్తుంది, ఏడు దాకా పోయినా అంటారు. ఉమ్, అనగానే నేను భువనగిరి గుట్ట దాకా పోయా, మరి యాదగిరి గుట్ట దాకా పోయినా అంటే ఇంకా అడిగే పోయినావా, ఇంకా పోలేదా, అరే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్, అవును. ట్రాఫిక్ ఉంది. అంటే కమ్యూనికేషన్ ఫోన్ వల్ల నీకు 90% ఆఫ్ ద కమ్యూనికేషన్ వేస్ట్ కమ్యూనికేషనే ఉంటుంది. ఓకే. వేస్ట్ కమ్యూనికేషన్. ఓకే. సో సో ఫోను అయితే ఎప్పుడైతే ఫోన్ మనిషి జీవితంలో వచ్చిందో మనిషి జీవిత విధానమే మారిపోయింది. ఓకే. మొత్తం అంతకుముందు లైఫ్ స్టైల్ బాగుండేదని మీరు ఇప్పుడు చెప్తున్నారు. నేను ఫోన్ లేని కాలాన్ని ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, అది జనరల్గా ఏంటంటే ఇప్పుడు మా పిల్లలు ఫోన్ కాలంలో పుట్టిన కాబట్టి వాళ్ళని ఏం ఫీల్ అవుతుందో తెలియదు. కానీ నేను ఫోన్ లేని కాలాన్ని అయితే ఇప్పుడు అనిపిస్తుంది అన్నాడు, అబ్బా ఆ రోజులు అయితే ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం చెప్పుకుంటాం కదా మా రోజుల్లో అన్న టైంలో ఆ ఫోన్ లేని రోజులలో అసలు ఎట్లా బతికినాం అనిపిస్తుంటుంది తెలుసా. ఓకే. అప్పుడు అంత నమ్మకాల మీదే నడుస్తుండే వ్యవస్థ. ఉమ్. ఆ, ఇప్పుడు మాత్రం అంత మొబైల్ సిస్టమ్ మీద అంతే ఆధారపడింది. మొబైల్ సిస్టమ్ మీద ఆధారపడి వాడు రాకప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా అంటే వాడు ఒక నమ్మకం, ఓహో 4 గంటలకు వస్తానని ఓ 10 నిమిషాలు అటు ఇటు అయినా వెయిట్ చేస్తుండే. ఓకే. ఇప్పుడు వచ్చే ముందు ఒక 10 ఫోన్లు, పోతుంటే ఒక 10 ఫోన్లు, వాట్సాప్ రాకపోతే ఎందుకు స్టేటస్లు. రావటం లేవని 10 ఫోన్లు, ఉమ్, అట్లా అయిపోయింది. ఓకే. కాబట్టి ఫోన్ అయితే 100% మనిషి జీవితాన్ని అయితే గందరగోళం అయితే చేసేసింది. అందరి టైం ని కూడా తినేస్తుంది. అందరు టైం తినేస్తున్నది, రిలేషన్షిప్స్ ఖరాబ్ చేస్తున్నది. అప్పుడు జాబులు ఉన్నాయి, అప్పుడు చదువులు ఉన్నాయి, మనిషి ఆడటం మానేసిండు, ఉమ్, ఒకటి దగ్గర కూర్చోవడం అలవాటు అయిపోయింది. ఉమ్,
ఆ ఫోన్తోనే స్విగ్గీ జొమాటోలు వచ్చేసి ఎడబడతాడు వాడు ఇంతకుముందు నా తినడానికి లేచి నడుస్తుండే అవును సార్. కనీసం అరే అన్నం తినాలి కదా అని చెప్పి ఆకలి అయ్యి ఉమ్, ఆఫీస్ ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు కొంచెం దూరం అటు ఇటు నడుచుకుంటా పోయి జనాలతో కలిసి వాళ్ళని వీళ్ళని చూసుకుంటా తింటుండే. అవును. ఇప్పుడు ఆడు ఎక్కడో ఒక రూమ్లో కూర్చొని పని చేస్తుంటాడు ఉమ్, ప్రపంచంతో సంబంధం లేకుండా. ఇప్పుడు మనకు ఆకలి అయింది అనుకుందాం సపోజ్, ఉమ్, అదే స్విగ్గీని కొడతాడు అంతే. వాడు ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవడో తెలనోడు వచ్చి మనకు ఇచ్చి వెళ్ళిపోతాడు అంతే. అవును. మళ్ళీ తిని మళ్ళీ ఆడనే కూర్చుంటాం. అవును. ఇక నీకు జనాలతోని నీకు ఇంటరాక్షన్ ఏడుంది? కమ్యూనికేషన్. అవును. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏంటంటే మనిషి సెడిటరీ లైఫ్కి అలవాటు పడిపోయాడు, ఇతరులతో కమ్యూనికేషన్ తగ్గిపోయింది, అనుమానాలు పెరిగిపోయినాయి. అవును. ఇవన్నీ మనిషి జీవితాన్ని నాశనం చేసేవి ఇవన్నీ. సో ఇవన్నీ పక్కన పెట్టేయాలి అని అంటే ఈ ఫాస్టింగ్ కన్ఫామ్ గా చేయాల్సిందే ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరు కంపల్సరీ ఏమైనా చెప్తాను నేను. ఓకే. డైలీ 1 hour 2 hours ప్రాక్టీస్ చేయండి, ఓకే. మీ లైఫ్ ఎంత ఖతర్నాక్ ఉంటుందో అర్థమవుతుంది. ఓకే సార్. సో నేను కూడా నా లైఫ్ ఖతర్నాక్గా ఉండాలని చెప్పి నేను ఇవాళ నుంచే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. మా అందరికి తెలియని విషయం మాకు తెలిసేలా చేశారు. థ్యాంక్ యూ Thank సో you. మచ్.